ముందుగా అయితే మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. వేపాకు ఇప్పుడు ఎట్లా? సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కుండకు పెద్ద కుండకు కంకణం కట్టేసేయాలన్నమాట. దీనికి ఎవరైనా మార్నింగే లేచి ప్రిపేర్ చేస్తారు, రాత్రి ప్రిపేర్ చేసి పెట్టుకోరు. జీడిపప్పు ఏం చేసింది మో మళ్ళీ ఇది కూడా చూపిలాంటది. ఇదంతా నువ్వు పెట్టుకొని తింటావా? హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారికా శంకర్. ముందుగా అయితే మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మాకు రాయలసీమలో అయితే జాతరలు ఉంటాయి, గంగమ్మ జాతర అని గ్రామ అమ్మవార్ల జాతరలు. అలానే తెలంగాణలో బోనాలు గలగా జరుపుకుంటారు. మేము ఇక్కడ కూడా ఈ పండుగ జరుపుకుంటాము. కుండకు పసుపు కుంకుమ అన్నీ అలంకరించుకొని, వేపాకు అన్నీ ఇందులో ప్రసాదాలు అన్నీ పెట్టి అలంకరించుకొని మంచిగా అమ్మవారికి ముక్కు చెల్లించుకోవడానికి వెళ్తామన్నమాట. ఆ ప్రిపరేషన్ చేస్తున్నాము. సో మాకు కూడా అంతగా తెలియదు, నా ఫ్రెండ్స్ అందరిని అడిగి కనుక్కొని చేస్తుంది. అంటే ఆల్రెడీ కుండలతో చేశాను, ఇది సెకండ్ టైం అనమాట కుండలు పెట్టి చేయడము. ప్రతి ఇయర్ బోనాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి, కానీ కుండలు పెట్టి చేయడం మాత్రం ఇది సెకండ్ టైం అనమాట. సో అమ్మవారికి చక్కగా చీర, జాకెట్, అమ్మవారికి కావాల్సిన పసుపు కుంకుమ అన్ని రెడీ చేసి ఎప్పుడు చేయాలనే ఆ 2 years బోనాలకి మాకు అవైలబుల్ లేమన్నమాట, కుదరలేదు మాకు చేసుకోవడానికి పండగ. ఇప్పుడు నాకు షూటింగ్ లేదు, పిల్లలకి స్కూల్ లేదు, అన్నీ కలిసి వచ్చినాయి, దానివల్ల చేసుకోగలుగుతున్నాం. ఇలా ఒక పెద్ద కుండ, చిన్న కుండ, ఇలాంటి 2 దీపం పెట్టడానికి ప్లేట్స్, ఇవన్నిటికీ చక్కగా పసుపు కుంకుమ రాసేయాలి. మనకి ఎలా చేత వస్తుందో అలంకరించడానికి అంత. యాక్చువల్లీ ఫస్ట్ టైం అయితే ఇంకా అమ్మవారి కుండకు అమ్మవారి ఫేసే వేసారనమాట వీళ్ళు, చాలా బాగుంది. వేపాకు ఇప్పుడు ఎట్లా? సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ కుండకు పెద్ద కుండకు కంకణం కట్టేసేయాలన్నమాట. దీనికి తమలపాకు కానీ లేదా మామిడి తోరణం కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా కట్టేసుకోవాలి. కట్టేసి సాంప్రదాయిని మా షణ్ముఖు అలిగినాడు అనమాట. ఎందుకు ఏడుస్తున్నా? మార్నింగే లేచి ప్రిపేర్ చేశాను అనమాట అమ్మవారికి పొంగలి. ఎవరైనా మార్నింగే లేచి ప్రిపేర్ చేస్తారు, రాత్రి ప్రిపేర్ చేసి పెట్టుకోరు. జీడిపప్పు ఏం చేసింది మో మళ్ళీ ఇది కూడా చూపిలాంటది. జీడిపప్పు సరే. సో ఇలా కుండలో అమ్మవారికి పొంగలి వేసేసుకోవాలన్నమాట. శ్రీమాత్రే నమః. బా వేడి వేడి పొగలు వస్తాయి. నువ్వు పొద్దున్న చేసింటే కూడా పొగలు వస్తున్నాయి, అడికి అంత వేడిగా. అంతేనా? ఏ మన ఇష్టం, ఎంత కావాలంటే అంత ఎత్తుకోవచ్చు. ఇదంతా నువ్వు పెట్టుకొని తింటావా? అట్లా కాదులే, బరువు కదా మళ్ళా మోయడానికి. బరువు బాధ్యతలు మోసేవాడిని నేను కదా, నువ్వు కనీసం మాత్రం మోయలేవా? ఓకేనా, చాలే. సో ఇలా వేపాకు పెట్టేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఈ కుండ పెట్టేసుకోవాలి, చిన్న కుండ. సో ఇప్పుడు దీనికి అది కట్టేద్దాం, పూలు కట్టేద్దాం. సరేలే. ఇప్పుడు ఈ చిన్న దాంట్లో మనం ఏం చేయాలంటే పచ్చి పులుసు వేసుకోవాలన్నమాట. అంటే అందరూ ఒకే రకంగా కాదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటారు. నేనైతే చింతపులుసు, కొద్దిగా కాల్చిన పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొంతమంది దీంట్లో పెరుగు వేసుకుంటారు, కొంతమంది చింతపులుసులో పెరుగు వేసుకుంటారు. అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్తారంట. నేనైతే ఫస్ట్ టైం ఇలానే చేసిన, ఇప్పుడు కూడా ఇలానే చేస్తున్నా. మిసి ఇలానే ఈ కుండను అమ్మవారిలాగా భావించి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో ఈ కుండలో కూడా మళ్ళీ చింతపులుసు వేసేసిన తర్వాత, పచ్చిపులుసు వేసేసిన తర్వాత వేపాకు పెట్టుకోవాలి. దానిపైన ఈ మూకట పెట్టుకోవాలి, ఎందుకంటే దీంట్లో దీపం వెలిగించుకోవాలన్నమాట. మనం ఇప్పుడు మూకట వెళ్ళేటప్పుడు 2 పెట్టుకోవాలి.
సో అయిపోయింది. కుండలు అయితే రెడీ చేసేసినాం అమ్మవారికి కావాల్సిన చీర, జాకెట్, పండ్లు అన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఒకసారి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారిని పూజ చేసుకుందాం. సో ఇలా మనం టెంపుల్కి వెళ్ళే ముందు ఇట్లా అమ్మవారి లాగానే ఇప్పుడు ఆ కుండల్ని భావించి మనం చక్కగా పూజ చేసుకోవాలి ఇంట్లో. లాస్ట్ టైం చేసినప్పుడు ఇట్లా మామూలుగా ఒత్తి ఇలా పెట్టుకొని దాని నిండా ఆయిల్ వేసుకొని మంచిగా చేసి ఎత్తినప్పుడు హారికకి అంతా ఆయిల్ మీద కింద పడిపోవడం అవన్నీ ఇబ్బంది అయింది. అంటే ఎక్కువ ఆయిల్ వేసేసామన్నమాట. దాంట్లో ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. పట్టుకోలేక ఇబ్బంది అయింది. ఏదైనా అనుభవం. సో ఇలా ఏ పూజ అయినా సరే ఇద్దరం చక్కగా మా ఫ్యామిలీ అంతా కూర్చొని చేసుకుంటాం. టైం బాగుండాలి, టైంలో ఉన్న అందరూ బాగుండాలి, అందరికీ మంచి వ్యూస్ రావాలి, మాకు అంతకంటే ఎక్కువ రావాలి. ఎక్కువ మరి నేను ఎక్కువ కోరనండి. ఒక 3-4 పక్కన ఒక ఎం ఇస్తే చాలు దేవుడు. 3 తీసుకున్నామా? 3 తీసుకో. అమ్మా తల్లి కాపాడు తల్లి, సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు ఈ బోనం తీసుకొని మనం టెంపుల్కి వెళ్దాం, అక్కడ మిగతా ప్రాసెస్ చూపిద్దాం. తేజు రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహా. ఎందుకు తీస్తాను సినిమా? యూట్యూబ్ ఛానల్ బాగా రావాలనా? రోజు పూజ చేసినప్పుడు అంతా అక్కడ వచ్చి హారతులు బత్తీలు తీస్తూ ఉంటాడు. ఎందుకురా అంటే యూట్యూబ్ ఛానల్ బాగుండాలని అంటాడు. ఇప్పుడైతే కూతురు రెడీ చేసుకున్నాను ఆ కుండ నిలబడడానికి. ఈ హారిక తల మీద నిలబడదా అనేది నాకు తెలీదు. అమ్మవారి బోనం తీసుకుంటున్నా. తల్లి మహాతల్లి అందరం బాగుండాలి. అమ్మా తెలంగాణే కాదు తల్లి, ఇండియానే కాదు తల్లి, ప్రపంచమంతా శాంతి సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. రోజు న్యూస్ చూడలేక చచ్చిపోతాను భయపడిపోయి. ప్రశాంతంగా అందరూ బతకాలని, మనుషులకు అత్యాశలు లేకుండా హాయిగా ఆనందంగా బతకాలని కుటుంబాలతో నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మవారి బోనం ఎత్తుకున్నా. మా ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలి, చల్లగా చూడాలి అమ్మవారు. మా అత్త, మా మామ, మా అమ్మ, మా అక్క వాళ్ళు, మా ఆడబిడ్డలు అందరూ బాగుండాలి దేవుడా. గైస్ ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోతున్నాం. గుడికి వెళ్ళి దర్శనం వేసేసుకొని ఇంటికి వచ్చేద్దాం. అప్పుడే మేము చేస్తున్నమాట. నేను మా అన్న మానం అయితే చేస్తున్నాం. నేను మా అన్న ఇంటికి వచ్చినాక దానం చేస్తాం, బోనం చేస్తున్నమాట. అయితే ఇట్లాంటి క్రౌడ్లో లోపలికి అస్సలు అలో చేయరనమాట. నేను అడుగుతానే వాళ్ళు లోపలికి పంపించేస్తారు నన్ను. సో ఏమో నాకు తెలీదు, అదే సడన్ గా నేను అడుగుతానే లోపల పంపించేసినారు. సో అక్కడ ఎవరు లేరు, ఎవరన్నా ఉంటేనే పంపించినారు అనుకోవచ్చు. నేనే నా స్వయంగా నా చేతులతో అమ్మకి అక్కడ చీరాయి పెట్టుకున్నా. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే అసలు మామూలుగా కాదు, ఇంత క్రౌడ్ లో అసలు లోపల ఎవరు వెళ్ళరు. గర్భగుడిలోకి వెళ్ళడం అంటే అమ్మ పాదాలు తాకొచ్చినా నేను, ఆ దుర్గమ్మ పాదాలు
ఇప్పుడైతే నేను వేసేసుకుంటా ఇక్కడ. నాకు చాలా చాలా సెంటిమెంట్ అనమాట. ఏదైనా అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాంగిల్స్ నేను అడుగుతా, ఇయ్యకముందే వాళ్ళు ఇచ్చారనుకోండి చాలా చాలా హ్యాపీ. ఇప్పుడైతే నేను అడిగే తీసుకున్నా. ఇది సైజు నాకంటే కొద్దిగా చిన్న సైజు. జాగ్రత్త, మరి ఏదైనా ఆయిల్ పూసుకోండి కదా, కవర్ ఎక్కిపోతుంది. మరి ఇదొక టాస్క్, మళ్ళీ ఏదైనా పగిలింది అనుకోండి అదొక సెంటిమెంట్ మళ్ళా. ఓకే. సో మంచిగా ఈరోజు బోనం అయితే చక్కగా చేసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లోపల గర్భగుడిలోకి పోవడం అనేది నిజంగా ఫస్ట్ టైం చూసిన. ఎన్నిసార్లు వచ్చిన టెంపుల్కు, నార్మల్ టైంలో కూడా నేను గర్భగుడిలోకి ఎప్పుడు వెళ్ళలే. ఇలాంటి జాతర రోజులు పోవడం అనేది హ్యాపీ. నువ్వు రాలేకపోయావు. నేను ఈ నుంచి హ్యాపీగా చూసుకున్నా. నాకు ఇక్కడి నుంచే కనపడింది బాగా. హైట్ ఉండవు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, మాకైతే ఇప్పుడు బోనాలు అయిపోయినాయి. బోనాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళు నన్ను మాట్లాడినారు. హాయ్ ఫ్రెండ్స్, హారికకి బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ అంటే చేయండి నాకు. సో ఈ అల్లరి గుంపు అంతా నా ఫ్రెండ్స్ అండి. ఇక్కడ బోనం అమ్మవారికి సమర్పించుకొని వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ని కలుద్దామని ఒకసారి వచ్చినాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇది మొన్న నేను వచ్చినప్పుడు అయితే ఇంత జడ లేదనమాట. ఇది నైట్ పెరిగిన జడ ఇది. ఉండండి, దీనికి ఏ ఆయిల్ పెడుతుందో కనుక్కుందాము. రమ గారు ఈ జడకు సారీ మీ జడకు ఏ ఆయిల్ పెడితే ఇంత నన్ను వేసుకుంటారని బాగా తెలుస్తుంది. లేదండి, చాలా బాగా పెరిగిపోయిందండి. వన్ డేకి ఇట్లా ఎలా పెరుగుతుంది నాకు అది ఓన్లీ సీక్రెట్. అది ఓన్లీ సీక్రెట్. అదే. సో ఇదంతా మా గ్యాంగ్ అంతా ఇక్కడ. హాయ్ చెప్పండి అందరు మీరు కూడా. చెప్పండి హాయ్. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరు వారి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందరూ రాలేకపోయినారు. ఇప్పుడు మా జడలు చూడండి, ఈ జడ ముందు కావాలా ఒక రోజు రెంట్ కి? రాదు కదా. ఒక రోజు రెంట్ కి, వీళ్ళకి ఒక రోజు రెంట్ కి, ఆమెకి ఒక రోజు రెంట్ కి ఇస్తా. సో ఇదండి మా గ్యాంగ్ ఈరోజు. నా గురించి ఏమైనా చెప్పండి కొంచెం మా వాళ్ళకి. అది కూడా నేను అడగాల. అది కాదే నాయన, మన ఛానల్ గురించి చెప్పండి. ఏం చెప్పాలి, ముందు చెప్తే చెప్తుంది. అందుకే మైక్ పెట్టొద్దండి. మాట్లాడండి. నా ఇజ్జత్ తీసాను వీళ్ళు. నా ఇజ్జత్ మొత్తం తీసేసినారు. హారిక వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి. ప్లీజ్ తను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ కూడా కొట్టండి. ఎంకరేజ్ ప్రేమతో మీ హారిక. థ్యాంక్ యూ.